రైట్ బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సిప్లా, హిందాల్కో, బజాజ్ ఆటో, దివిస్ ల్యాబ్స్, విప్రో షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, M&M, టాటా స్టీల్, TCS షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. సార్, మార్కెట్స్ బాగా పెరిగిపోయాయి అని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాద గంటికలు మోగనున్నాయని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించి మనం చూస్తే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. సో ఏ విధంగా చూస్తారు సార్ దీన్ని? ఎప్పుడు కూడానండి మార్కెట్లో ఏంటంటే పెరిగిందంటారు. ఎక్కువ మందికి ఏంటంటే పెరిగిన మార్కెట్లో మేము పార్టిసిపేట్ చేయలేకపోయామే, మేము కొద్దిగా మిస్ అయిపోయాం కాబట్టి తగ్గాలి అని చెప్పడమే తప్పితే జస్టిస్లో ఉన్న ఎవరున్నా కానీ వాళ్ళ యొక్క విద్యలోనూ వాళ్ళ యొక్క ప్రొఫెషన్లో ఎక్స్పర్టీస్ ఉండొచ్చు, కానీ అన్నిటి మీద ఎక్స్పర్టీస్ ఉండదు. పర్టికులర్గా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొద్దిగా గొప్ప ఎలా ఉండాలంటే కామన్ సెన్స్ కూడా ముందు మనసులోకి రావాలి. ఎందుకంటే ఇవాళ బాగా పెరిగిపోయింది అన్న మార్కెటే కనుక చూస్తే ఫైనాన్షియల్ ఇయర్ 2022లో కనుక చూస్తే ప్రాఫిట్లు ఆ కంపెనీలకు నిఫ్టీ 500 షేర్లో ఉన్న కంపెనీలు 52% ప్రాఫిట్లు పెంచుకున్నాయి. 52%. ఆ తర్వాత 2023 ఫైనాన్షియల్ ఇయర్లో చూస్తే 9.3% వరకు ప్రాఫిట్లు పెంచుకున్నాయి. ఆ తర్వాత మొన్న క్లోజ్ అయిన మార్చ్ 2024లో అంటే ఫైనాన్షియల్ ఇయర్ 24లో చూస్తే కూడా దాదాపుగా 30% పెంచుకున్నాయి నిఫ్టీలో ఉన్న 500 షేర్స్. నిఫ్టీ 500 షేర్స్ అంటాం ఇండెక్స్ని. అంటే అర్థం ఏంటి? ఈ కంపెనీలన్నిటికీ లాభాలు బాగా పెరుగుతుంటే దాని గురించి మాట్లాడకుండా ఎప్పుడో మీ మనసులో ఎప్పుడో 3 ఏళ్ల క్రితం ఫిక్స్ అయిపోయినటువంటి వాల్యూ తీసుకుని బాగా పెరిగింది అంటాం అనేది నిజంగా సహేతుకం కాదు. కాబట్టి దాని గురించి కంగారు పడక్కర్లేదు. మార్కెట్ బాగా పెరిగిందా అంటే లేదు, బాగా పెరగడానికి అవకాశం ఉందా అంటే ఉంది. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనం జూన్ కూడా అయిపోయాం కాబట్టి, అంటే జూన్ మంత్ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు జూన్ మంత్ కూడా రిజల్ట్స్ రావడం మొదలవుతాయి. అది రావడానికి కొద్దిగా సమయం పట్టచ్చు. ఈ సమయంలో అంటే దాదాపుగా 15-20 తారీఖు కానీ కొద్దిగా రిజల్ట్స్ రావడం మొదలవ్వదు. అప్పటి వరకు ఎలా యాక్షన్ చేయాలి అంటే కనుక షార్ట్ టర్మ్లో చేయాలంటే ఖచ్చితంగా రాజేంద్ర గారు చెప్పబోతున్నారు. దానికన్నా ముందు వాళ్ళు ఏం చేసామంటే నేనేం చేస్తున్నానంటే స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి అన్ని ఇండస్ట్రీస్ ఒకేసారి టేకప్ చేయడం 15 నిమిషాల్లో మాట్లాడటం వీలదు. కాబట్టి మీకు ఈ రోజు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఫార్మాస్యూటికల్, ఎందుకంటే లాస్ట్ 2-3 డేస్లో కొద్దిగా యాక్షన్ స్టార్ట్ అయిపోయింది. అలాగే కంప్యూటర్ సాఫ్ట్వేర్ దాదాపుగా 6 months నుంచి నెగ్లెక్ట్ కాబడుతున్నది. ఈ 2 సెక్టర్స్లో కూడా ఇవాళ రోజును చూస్తే ఇండస్ట్రీ పరంగా చూస్తే పొటెన్షియల్ ఉందో లేదో చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి కనుక మీరు స్క్రీన్ మీద ఫోకస్ చేసినట్లయితే కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కనుక చూస్తే 27 కంపెనీలు 5,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీలు ఉంటే అందులో మీరు చూసినట్లయితే 2.87% సేల్స్ ఏమీ పెరగలేదు, కానీ ప్రాఫిట్లు మాత్రం 2.48% పెరిగినట్టుగా కనపడుతుంది. ఆ టోటల్ అన్ని కంపెనీలు 27 కంపెనీలు కలిపి చూస్తే ఇంకా 10% అండర్ ప్రైస్డ్. ఫెయిర్ ప్రైస్తో పోలిస్తేనే అండర్ ప్రైస్, ఓవర్ ప్రైస్ కాదు. ఫెయిర్ ప్రైస్తో పోలిస్తే కూడా తక్కువ ఉన్నట్టు కనపడుతోంది. అలాగే ఫార్మాస్యూటికల్లో చూస్తే 2.45% సేల్స్ పెరిగితే 28 కంపెనీలు ఉన్నాయి ఆ కోవలో చెందినవి. 9.2% ప్రాఫిట్లు పెరిగాయి. అందులో ఇంకా 7.3% వరకు పెరగడానికి ఉంది. ఇది చూడగానే కొద్దిగా నీరసం రావచ్చు, మనకి ఎక్కువ పెరగడానికి ఛాన్స్ లేదనుకుంటారు. ఇది ఓవరాల్గా మొత్తం అన్ని కంపెనీలు కలిపి కాబట్టి ఇందులో గ్యారంటీగా హిడెన్ జ్యువెల్స్, బ్లాక్ హార్స్లు ఉంటాయి. అందువల్ల మనం ఏం చేయాలి? ఇలా మొత్తం ఇండస్ట్రీస్ చూసే బదులుగా ఎప్పుడూ కూడా ఈ కంపెనీలు ఎలా పెరిగాయో లేదా ఎలా పెరగడానికి అవకాశం ఉన్నాయో చూడటానికి ముందు ఒక్కసారి మీ అందరి దృష్టి దీని మీద పెట్టబడాల్సిందిగా అడుగుతున్నాను. ఎందుకంటే జూన్ 4న రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు కొద్దిగా డిసప్పాయింట్ అయిపోయిన మార్కెట్ నుంచి చూస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే జూన్ నుంచి జూలై కేవలం 4 రోజుల్లో ఎంతంత పెరిగాయని చూస్తే ఓఘాట్ అయితే 72%, 514 ఉన్న కంపెనీ 888 ఉంది. అలా మీరు చూస్తే దాదాపుగా 13 కంపెనీలు 15% కన్నా ఎక్కువ ఒక నెలలోనే పెరిగాయి. అందుకని ఎక్కువ మంది భయపడుతూ ఉండొచ్చు. కానీ మనం చేయవలసిన పని ఏంటి? ఇలా పెరిగిపోయిన స్టాక్స్ గురించి కంగారుపడి దూరంగా వెళ్ళాలా, లేక ఇంకా పెరగడానికి అవకాశం ఉన్న కంపెనీలు ఉంటే దాని వైపు వెళ్ళాలా అంటే ఖచ్చితంగా రెండవ మాట కరెక్ట్. ఇందులో ఫార్మాస్యూటికల్లో ఉన్నటువంటి ఫండమెంటల్స్ ప్రకారం చూస్తే జుబిలియంట్ ఫార్మా చూస్తే 40% ఇంకా స్కోప్ ఉంది, ఆల్కెమ్ చూస్తే 38 ఉంది, అలాగే అలెంబిక్ చూస్తే 33 ఉంది, సనోఫీ ఇండియా 31 ఉంది, జేబీ కెమికల్స్, అలాగే అజంతా ఫార్మా, అరవిందో ఫార్మా, లూపిన్ కూడా 29%. ఎక్కువ మంది అనుకుంటారు లూపిన్ బాగా పెరిగింది కదా సార్, నిన్నే పెరిగింది కదా అంటారు. దాని గురించి వివరంగా మనం రాజేంద్ర గారిని అడుగుదాం. రాజేంద్ర గారు, మన ఉద్దేశం ప్రకారం చూస్తే ఫార్మాస్యూటికల్ ఇంకా స్కోప్ ఉన్నట్టు తెలుస్తుంది. మీరు కూడా తరచుగా చూస్తూ ఉంటారు కాబట్టి ఈ మధ్యలో బాగా హైపర్ యాక్టివ్ అయిపోయిన కంపెనీల గురించి కొద్దిగా చెప్తారా? ఐ థింక్ ప్రాబ్లీ ఫార్మా స్పేస్ మనం చూస్తే కనుక మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ 1-2 weeks ఆర్ 1 monthగా చూస్తున్నాం. ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో దివీస్ కానీ, డాక్టర్ రెడ్డీస్ కానీ, సన్ ఫార్మా,
ఏదైతే నిఫ్టీ కాంపోనెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా పెరగటం చూసాం. బట్ నిన్న అనూహ్యంగా అఫ్కోర్స్ బయోకాన్ మనం ముందు నుంచి చెప్తూ వస్తున్నాం ఒక రివర్సల్ రావటం వచ్చిందని. బట్ మిడ్ క్యాప్ ఫార్మాలో దెర్ వాజ్ అ గ్రేట్ ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్స్ నేను చాలా స్టాక్స్లో కూడా మనం చూసాం. ఇన్ఫ్యాక్ట్ లూపిన్ ఇప్పుడే సార్ అన్నట్టు ప్రాబ్లీ అది ఆల్ టైమ్ హై ఆర్ మేబీ న్యూ స్వింగ్ హై అనుకుంటాం, కానీ దాని ఆల్ టైమ్ హై ఇస్ వెరీ వెరీ ఫార్. ఎందుకంటే నిన్న మనం చూసింది స్వింగ్ హై బ్రేక్అవుట్ అని అంటాం. ఎప్పుడైతే 1765 బ్రేక్అవుట్ అయిందో అదొక స్వింగ్ హై బ్రేక్అవుట్ అని అంటాం. ఆఫ్ కోర్స్ స్టాక్ మనం చూస్తే కనుక 800 నుంచి 1700 లాస్ట్ 1.5 ఇయర్లోనే పెరిగింది. బట్ 2015కి వెళ్ళి మనం చార్ట్ తీసి చూస్తే కనుక 2190 దాకా కూడా అప్ సైడ్ వెళ్ళటం చూసాం. సో 2129 ప్రిసైస్లీ హయ్యర్ హై అనమాట, అది ఆల్ టైమ్ హై అని చెప్పుకోవచ్చు. అండ్ 2016లో కూడా 1911 దాకా వెళ్ళి చూసాం. అంటే ఇప్పుడు ఏదైతే నిన్న బ్రేక్అవుట్ వచ్చిందో 1911 అండ్ 2129 లెవెల్స్ అనేది ఓపెన్ అప్ అయ్యాయి. సో ఇక్కడే ఇమీడియట్లీ కొనాలా అంత అవసరం లేదనిపిస్తుంది, ఎందుకంటే మనకి సెక్టర్ రొటేషన్ అనేది కంటిన్యూస్గా జరుగుతుంది. మేబీ నెక్స్ట్ టైం ఫార్మా స్టాక్స్ పడ్డప్పుడు ఈ స్టాక్ కూడా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అఫ్కోర్స్ 1660 అనేది ఒక మేజర్ సపోర్ట్ అవుతుంది ఇప్పుడు. సో అబౌట్ 80-90 పాయింట్స్ పడితే కనుక వన్ షుడ్ ట్రై టు బాయ్. ఇంకా అరబిందో విషయానికి కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో కూడా బాగా పెరిగినప్పటికీ ఈవెన్ ఆ స్టాక్ కూడా న్యూ హైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి ప్రాబ్లీ దానిలో కూడా దెర్ ఇస్ ఎ గుడ్ స్కోప్ అని అనిపిస్తుంది చార్ట్స్ పరంగా. ఇక లారస్ ల్యాబ్ ఏదైతే మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఉందో లాస్ట్ 3 yearsగా మన ఇన్వెస్టర్స్ని ఎస్పెషలీ ఆంధ్ర తెలంగాణ ఇన్వెస్టర్ని చాలా సతాయించిన స్టాక్ అది. సో నిన్న మనం చూస్తే కనుక మల్టీ మంత్ హై ఏదైతే 461 ఉందో అది కూడా ఒక చిన్న టచ్ అండ్ గో టైప్ నిన్న రావటం చూసాం. ఒకవేళ 461 పైన 3 to 4 days క్లోజ్ అయింది అంటే కనుక అది కూడా బ్రేక్అవుట్గా మనం పరిగణించాలి. సో నెక్స్ట్ టార్గెట్ దాన్ని 520 లాగా చెప్పుకోవచ్చు. సో రిస్క్ టు రివార్డ్స్ వీటిలో చూస్తే కనుక ఒక 5 to 8% కరెక్ట్ అయినప్పటికీ అక్యుములేట్ చేయటే కనుక రిస్క్ ఈజ్ అబౌట్ 1 అనుకుంటే కనుక రివార్డ్ ఈజ్ ఆల్మోస్ట్ 3. సో ఈ 3 స్టాక్స్ని డెఫినెట్లీ వీ షుడ్ ట్రై టు బై ఆన్ డిప్స్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాజేంద్ర. ఇప్పుడు ఇంకొకటి కూడా మనం గమనించాల్సింది ఏంటంటే లాస్ట్ 6 months పూర్వంగా ఇంటర్నేషనల్ మార్కెట్లో కానివ్వండి మన దేశీయ మార్కెట్లో కానివ్వండి వస్తున్న న్యూస్ ఐటమ్స్ ఎలా ఉన్నాయంటే పాశ్చాత్య దేశాలు అంటే అమెరికా కానీ యూరోప్ కానీ జపాన్ ఇటువంటి కూడా అన్నీ కలిసి చూసినట్లయితే అన్ని కంట్రీస్లో కూడా సాఫ్ట్వేర్ మీద కొద్ది గొప్ప ఫోకస్ తగ్గుతోంది. వాళ్ళ దగ్గర డబ్బు మార్కెట్ ఎకానమీ ఎక్కువ పెరగటం లేదు కాబట్టి సాఫ్ట్వేర్ మీద తగ్గించడంతో మన ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీలకి పెద్దగా డిమాండ్ రాదు అన్నారు. అది ఎంతవరకు నిజమో అబద్ధమో పక్కన పెడితే ఎన్ని రోజులు అలా కంటిన్యూ అవుతుందని కనుక ఒక్కసారి రీజనబుల్గా ఆలోచిస్తే మనకు కూడా తట్టే మా విషయం ఏంటంటే ఏ కంపెనీ కూడా సాఫ్ట్వేర్ వాడటం ఆపేయటం లేదు, సాఫ్ట్వేర్లో కొత్తగా పెట్టే ఖర్చు మాత్రమే తగ్గిస్తున్నారు. అంటే ఇటువంటి సమయంలో ఏ సాఫ్ట్వేర్ కంపెనీలు పెరుగుతాయి గ్యారంటీగా? స్టేబుల్గా ఉన్న బిజినెస్ మార్కెట్లో ఆ పాత ఆర్డర్లు అలాగే కంటిన్యూ అవుతూ ఖర్చులను తగ్గించుకోవడానికి ఎక్కువైతే ఫోకస్ ఎవరు పెడతారో వాళ్ళకే గ్యారంటీగా బాగుంటుంది. అందువల్లనే మనం ఇంతకుముందు మీకు చూపించిన స్లైడ్లో చూసినట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్నట్లుగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇంకా కూడా 10% స్కోప్ ఉంది అని కనపడుతుంది. ఇప్పుడు ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ఇలా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా ఏమేం కంపెనీలు ఇప్పుడు కనుక ప్రస్తుతం చూస్తే లాస్ట్ 1 monthలో ఎంత పెరిగాయో చూద్దాం. అంటే నిజంగా అందరూ చెప్పింది న్యూస్ పేపర్లో చెప్పింది నిజమైతే అసలు కంపెనీలు పెరగకూడదు సాఫ్ట్వేర్లో. కానీ ఇప్పుడు కనుక మీరు స్క్రీన్ మీద ఉన్నటువంటి అంకెల్నే కనుక చూస్తే ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అయితే లాస్ట్ 1 monthలో అంటే June 4th నుంచి ఇప్పటికి 43% పెరిగితే, తర్వాత యాక్టివ్గా ఉన్న పర్సిస్టెంట్ సిస్టమ్స్ 37%, నజారా 35%, జెన్సార్ టెక్నాలజీస్ 29%, సొనాటా 24%, ఇలా చాలా పెరిగాయి. అంటే ఇవన్నీ కూడా మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతి పెద్ద కంపెనీకి కూడా కొద్దో గొప్ప తడబాటు రావడం సాధ్యమే కానీ అది కుంగుబాటు కాదు, దాంతో దాని యొక్క చరిత్ర అంతమైపోయినట్లు కాదు. అందువల్ల స్టేబుల్ బిజినెస్ మోడల్ ఉండి కొద్ది గొప్ప మార్కెట్ క్యాప్ పెద్దగా ఉన్న కంపెనీలు కనుక ఉన్నట్లయితే వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకుని ఎక్కువ మంది మీలో లాంగ్ టర్మ్ అంటూ ఉంటారు కాబట్టి వారికి ఖచ్చితంగా మంచి అవకాశాలు వస్తాయి. కానీ అట్ ద సేమ్ టైం మనకి July 23rd బడ్జెట్ వస్తుంది కాబట్టి ఇంకా లాంగ్ టర్మ్ అనే బదులుగా బడ్జెట్లో ఏమవుతుందో తెలియదని ఎక్కువ మంది కంగారు పడుతూ ఉంటారు. ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి బడ్జెట్లో వచ్చే బెనిఫిట్ ఉండదు, నష్టమో ఉండదు కాబట్టి ఆ కంగారు పడక్కర్లేదు. కానీ ఎక్కువ మంది ఆలోచిస్తూ ఉంటారు. అందుకని ఈ రోజున ఏం చేద్దామంటే ఇలా పెరిగిన కంపెనీలు పెరగడానికి స్కోప్ అనేది మనకు తెలిసినా కూడా ఒక్కసారి రాజేంద్ర గారిని ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ 2-3 డేస్లో బాగా హైపర్ యాక్టివ్ అయిపోయిన కంపెనీలు ఉన్నాయా, అందులో ఏదన్నా ట్రేడర్స్కి అంటే షార్ట్ టర్మ్ పొజిషన్ చేస్తున్న వాళ్ళకి ఏమైనా అవకాశాలు ఉన్నాయో అడిగే ప్రయత్నం చేద్దాం. రాజేంద్ర గారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మీకు ఏమైనా తోస్తున్నాయి ఇప్పుడు? యా డెఫినెట్గా అండి. బేసికలీ మనకు చూస్తే కనుక లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ ఆర్ టెక్ మహీంద్రా ఇలాంటి స్టాక్స్ని చూస్తాం ఫ్రంట్ లైన్ స్టాక్స్లో. బట్ ఇందాక మీరు చెప్పిన నేమ్స్లో కూడా ఆల్మోస్ట్ ఓఎఫ్ఎస్ఎస్ లాంటి స్టాక్స్ 50% ఆల్మోస్ట్ లాస్ట్ 3 to 4 months బ్యాక్ వెళ్ళి చూస్తే కనుక పెరగటం చూసాం.
సో ఐ థింక్ ఇక్కడ నుంచి రిస్క్ రివార్డ్ పరంగా మనం చూస్తే కనుక హెచ్సిఎల్ టెక్ ఒకటి చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని ఆల్ టైమ్ హై ఇస్ అబౌట్ 1650 ఆ రేంజ్కి వచ్చి ఇది ఆల్మోస్ట్ 1350 1400 దాకా రావటం చూసాం. సో కరెంట్లీ స్టాక్ ఇట్స్ ట్రేడింగ్ అరౌండ్ 1524. సో ఇక్కడ నుంచి కూడా ఒక 140 రూపీస్కి స్కోప్ ఉంది అప్ సైడ్ డెఫినెట్లీ. సో ఈ స్టాక్ని వాచ్ లిస్ట్లో పెట్టుకుని వీ షుడ్ ట్రై టు బై. అండ్ మిడ్ క్యాప్ స్పేస్లో మనం చూస్తే కనుక పర్సిస్టెంట్ అండ్ ఎంఫసిస్ ఈ రెండు కూడా ప్రాబ్లీ ఒక 6 to 7% కరెక్ట్ అవుతే కనుక ఐ థింక్ దట్స్ ఎ గుడ్ బై అవుతుంది. అక్కడ నుంచి మేబీ ఒక 10 to 15% మళ్ళీ అక్కడి నుంచి అప్ ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుంది మార్కెట్లో అంటే కనుక సెక్టర్ రొటేషన్ చాలా జరుగుతుంది. సో లాస్ట్ వీక్ మనం చూస్తే కనుక ఇట్ వాజ్ బ్యాంకింగ్ స్పేస్, ఎస్పెషలీ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో నిన్న ఇవాళ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూస్తే కనుక 5% గివ్ అప్ చేసింది. దీన్ని టోటలీ కాంపెన్సేట్ చేసింది ఐటీ సెక్టర్. సో అందుకోసం ఇక్కడ టాప్లో ఉంది కాబట్టి కొద్దిగా కరెక్షన్ పేషెన్స్గా వెయిట్ చేస్తే మేబీ 4 to 5% కింద కొనగలితే కనుక ఐ థింక్ రిస్క్ టు రివార్డ్ చాలా ఫేవరబుల్గా అక్కడ కనిపిస్తుంది. నిజంగా రాజేంద్ర గారు మీరు చెప్పిన దానిలో నాకు బాగా నచ్చింది హెచ్సిఎల్ టెక్నాలజీస్ చూస్తే ఫండమెంటల్స్ పరంగా చూసేటువంటి మేము కూడా హెచ్సిఎల్ టెక్నాలజీస్ మొత్తం స్టీమ్ అయిపోయిందా అని కొంచెం చూస్తే ఇప్పుడు మీ స్క్రీన్ మీద కింద నుంచి 3వ ఐటమ్గా కనపడుతున్న హెచ్సిఎల్ టెక్నాలజీస్ దృష్టి పెట్టినట్లయితే అది పెద్దగా ప్రాఫిట్ పెంచుకోలేకపోయింది. సేల్స్ పెరిగినా అంటే ఏం ఫోకస్ పెడతారు, ఖర్చులు అలాగే ఉంటాయి కాబట్టి తగ్గించుకుంటూ వస్తుంటారు. దానిలో కూడా ఇప్పటికీ కూడా 27.56% స్కోప్ ఉన్నట్టుగా కనపడుతుంది. అంటే లాంగ్ టర్మ్లోనూ ఫోకస్ ఉంది, అలాగే ఇప్పుడు రాజేంద్ర గారు చెప్పినట్టుగా షార్ట్ టర్మ్లోనూ ఉంది. కాబట్టి ఇటువంటి కంపెనీలో కనుక ట్రేడ్ చేస్తే బహుశా మీకు లాభాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు గమనించండి, లాంగ్ టర్మ్ స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీ షార్ట్ టర్మ్లో స్వల్పకాలంలో కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ట్రేడర్సు, స్పెక్యులేటర్సు మార్కెట్ కానీ ఎవరికి బ్యాడ్ కాదు. వాళ్ళ యొక్క ఫోకస్ ట్రేడింగ్లో ఉన్నంత మాత్రాన వాళ్ళేమో బ్యాడ్ పీపుల్, లాంగ్ టర్మ్ పెట్టుకున్న వాళ్ళేమో దేశాన్ని ఉద్ధరించే వ్యక్తులు అనుకోవక్కర్లేదు. మనం చూడవలసిందల్లా స్టాక్ మార్కెట్లో స్థిమితంగా ఉంటూ లాంగ్ టర్మ్ ఉంటాను అనుకుంటే కొంతమంది షార్ట్ టర్మ్లో ట్రేడింగ్ చేసినా పర్వాలేదు అనుకోవాలి, కానీ ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. సో కాబట్టి ఇటువంటి కొన్ని కంపెనీలు అంటే మేమిద్దరం కూడా ఒక టైంలో ఉండటానికి ప్రయత్నించడానికి కారణం ఏంటంటే లాంగ్ టర్మ్ ఫోకస్ ఎట్ ద సేమ్ టైం షార్ట్ టర్మ్ రెండు కూడా చెప్పడానికి ప్రయత్నించడానికి ట్రై చేస్తున్నాం. మీరు ఆ డిఫరెన్స్ని కనుక అర్థం చేసుకుని మీకు ఏది సూటబుల్లో, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో ఆ సలహాలు తీసుకోవడం మంచిదని మా ఉద్దేశం. రైట్ సార్, నార్మల్గా స్పెసిఫిక్గా ఏదైనా ఒక సెక్టార్ పైన దృష్టి పెట్టడం బెటర్ అంటారా? అసలు ఇన్వెస్టర్స్ ఏ విధంగా అంటే ఈ సెక్టార్స్ పైన ఎలా ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారు? లేదమ్మా, ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకోవాల్సిందంటే మనము మార్కెట్లోకి వచ్చినది డబ్బులు సంపాదించడానికి. కాబట్టి ఏ సెక్టర్ బాగుంటుంది అని అడిగితే ఫస్ట్ సెక్టర్ గురించి పక్కన పెట్టి ఏదైనా కంపెనీ బాగుంటుందని అడిగినా ఆ కంపెనీలో మనం కొనుక్కునే షేర్లు ఎంత, దీని ప్రకారం ఆ కంపెనీలో ఓనర్షిప్ మనకు రాదు, కంపెనీ గురించి మొత్తం కూడా మనకేం తెలియాల్సిన అవసరం లేదు, అవకాశం కూడా ఉండదు. అందువల్ల కంపెనీ గురించే మనం కొనుక్కునే కొద్ది షేర్ల గురించి ఆలోచించడానికి దృష్టి పెడితే చాలు. కానీ సెక్టర్ ఏంటి, ఎకానమీ ఏంటి అని పెద్ద పెద్ద మాట్లాడుతూ ఉంటారు. అది పొద్దున్నే వాకింగ్లోనో సాయంత్రం పార్టీలోనో మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ ఎంతమంది ఇన్వెస్టర్లకి అది ఎంతవరకు తెలుసు, ఎంతవరకు అవసరం అంటే ఇంక్లూడింగ్ మాలాంటి అనలిస్టులతో సహా టీవీలో కనపడినంత మాత్రాన మాకేమో బుర్రలు పెద్దవి ఉండవు, బ్రెయిన్స్ అన్నీ కూడా మామూలుగానే ఉంటాయి. ఎవరైనా డేటాని బేస్ చేసుకుని మాట్లాడటం వేరు, ఊరికే గట్ ఫీలింగ్తో మాట్లాడటం వేరు. కాబట్టి సెక్టర్ వైజ్ ఫోకస్ అనేది ఎవరు చేస్తారు అంటే మొత్తం మీద కనుక పెద్ద పెద్ద వేల కోట్లు పెట్టుబడి చేసే ఎఫ్ఐఎస్ కనుక ఉన్నట్లయితే వాళ్ళు అలా స్టడీ చేయడానికి ట్రై చేస్తారు. ఇండివిజువల్ ఇన్వెస్టర్లుగా ఉన్న మనం ఒక స్టాక్ను గురించి పరిమితమైనటువంటి అనాలిసిస్ చేస్తే చాలు. మ్యాక్సిమం చేయగలిగింది ఇలా మాలాంటి వాళ్ళం ఎప్పుడైనా ఇండస్ట్రీలో మొత్తానికి స్కోప్ ఎక్కువ ఉందంటే ఆ ఇండస్ట్రీలో మంచి షేర్ ఏంటని అడగటం కరెక్ట్, కానీ సెక్టర్ గురించి వ్యూ అడగటం చిన్న ఇన్వెస్టర్లకి, మధ్యతరగతి ఇన్వెస్టర్లకు కూడా అంత ఆమోద